13.5 మాత్రమే చేసినది. ఈరోజు మేము 3,31,671 కోటి, ఇంకా చెప్పాలంటే 71 కోటి చేస్తే దాన్ని శ్రీలంక 10 కోట్లు, 12 కోట్లు, 13 కోట్లు మట్కా నంబర్లు. ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. ఈరోజు మీరేమని చెప్తున్నారు, ఆర్థిక శాఖ మంత్రి గారు మీరేమంటున్నారంటే వేస్ అండ్ మీన్స్ అంటే చేబదులు తీసుకునేది అప్పు కాదని మీరు అంటున్నారు. అవునా కాదా? కానప్పుడు ఇప్పుడు సిఏజీ రిపోర్ట్స్ ప్రకారము మీరు పెట్టిన 2024-25 సంవత్సరానికి మీరు పెట్టిన ఖర్చుకు మీ ఆదాయానికి 81,078 కోట్లు తేడా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? మీరు చెప్పే ప్రకారం 60,000 కోట్లే కదా అప్పు చేసిండేది. మళ్ళా బ్యాలెన్స్ 21,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది కాదా అప్పు? పోనీ వేస్ అండ్ మీన్స్ మీరిచ్చిన బుక్కుల్లో అప్పు కింద చూపించలేదా? దాని హెడ్ ఆఫ్ అకౌంట్ ఏమని రాసినారు? 6,003 మేజర్ హెడ్, 110 మైనర్ హెడ్, 5 సబ్ హెడ్, 560. మీ బడ్జెట్ బుక్లో మీరు కాదా రాసిండేది? సిఏజీ రిపోర్ట్లో స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఉంది. దాంట్లో పేజ్ నంబర్ 9 వాల్యూమ్ 1 ఏమని రాసినానండి? హెడ్డింగ్ బారోయింగ్స్ పబ్లిక్ డెట్ అని రాసి దాని కింద వేస్ అండ్ మీన్స్. అంటే సిఏజీ వేస్ అండ్ మీన్స్ చేబదులు దేని కింద రాసింది? అప్పు కింద రాసింది. మీరు మీ దాంట్లో మీ బడ్జెట్ బుక్కుల్లో 2026-27కు సంబంధించిన మీరు అసెంబ్లీకి పెట్టిన బడ్జెట్ బుక్కుల్లో పేజ్ నంబర్ 94లో వాల్యూమ్ 2లో మీరు ఏమని రాసినారండి? వేస్ అండ్ మీన్స్ దేని కింద రాసినారు? అప్పు కింద. మేజర్ హెడ్ 6,003, మైనర్ హెడ్ 110, సబ్ హెడ్ 5, ఆబ్జెక్ట్ హెడ్ 56. మీరు కాదండి రాసినది. మళ్ళా అంటే సింపుల్, ఇంత పుస్తకాలు మీకు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఎవరికైనా సామాన్య మనకు అర్థమవుతుంది. నేను మీ దగ్గర దీర్ఘకాలం అప్పు తీసుకుండొచ్చు, అది సంవత్సరానికో 2. ఇప్పుడు మీరు ఎంత చాలా డీటెయిల్డ్గా పోయినారు కదా. ఎట్లా పోయినారు? ఇంటింటాడు తాత్కాలికమైన అప్పు కాదు, దానికి వడ్డీ ఎందుకు లేదండి? వడ్డీ కట్టడం లేదు. ఆర్బీఐకి మీరు 100% కడుతున్నారు. ఎందుకు కట్టడంలే? ఇంకా ఒకసారి ఎక్కువ వడ్డీ కూడా పడుతుంది తాత్కాలికమైన అప్పు. ఏం చెప్తున్నారు అంటే ఏం చెప్తే అది. ఇప్పుడు ఇది సిఏజీ రిపోర్టు పేజ్ నంబర్ 39 సిఏజీ ఫైనాన్స్ అకౌంట్స్ వాల్యూమ్ 1లో 6 స్టేట్మెంట్ ఆఫ్ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ ఏమని రాసినారండి? నెట్ బారోయింగ్స్ 81,072 కోట్లు. మీకు యాక్చువల్గా పరిమితి ఇచ్చినది 55,757 కోట్లు మాత్రమే. అయితే మీరు 15,093 కోట్లు 62 కోట్లు ఎక్కువ. ఎందుకు మీకు 55,757 కోట్ల పరిమితి? మీ స్థూల ఉత్పత్తి 15,93,062 కోట్లు, అందులో 3.5% మాత్రమే. ఎట్లా చెప్తారండి? నాకు అర్థం కాలే. ఎంత అసలు ఏంది కావాలంటే అది చెప్పుకుంటూ పోవడమే. అసలు మీరు స్థూల ఉత్పత్తిలో 3.5% ఎట్లా అంటారు? మీరు ఇచ్చినదే కదా ఇది స్థూల ఉత్పత్తి స్టేట్మెంట్లు మీరు ఇచ్చిన ప్రకారము ఆ సంవత్సరానికి 15,93,063 కోట్లు. పిఐబి ప్రెస్ రిలీజ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇయర్ ఎండెడ్ 2024. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. మీకు 3% అప్పు కింద, ఇంకొక 0.5% రిఫార్మ్స్. ఏది? విద్యుత్ సంస్థలకు సంబంధించిన ఏదన్నా కానీ రిఫార్మ్స్ కింద. మీరు అప్పు చేసినది ఎంత అండి? అసలు ఫైనాన్స్ అకౌంట్స్ ప్రకారం చూస్తే మీరు ఇక్కడ చూపించేది కేవలం 60,485 కోట్లు చూపిస్తారు. ఎంత తప్పిది? తప్పిదం కాదండి ఇది? మీరు మీరేమంటారు? అప్పు చేయలే అంటారు. మీరు చెప్పిన ప్రకారం 1,10,000 కోట్లు మాత్రమే అప్పు. ఆ ప్రకారం మీరు కరెక్ట్ అండి. మా ప్రకారంగా మీరు చేసిన అప్పు వచ్చేసి మా ప్రకారంగా గ్యారంటీలు ఇచ్చిన అప్పు 89,026 కోట్లు చిల్లర తీసేస్తూ, రాజధాని కోసం అమరావతి కోసం 47,837 కోట్లు, ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ మత్తుపానీయాల సంస్థ 11,850 కోట్లు బాండ్స్. 2025 మీరు సిఏజీ ప్రకారం మీరు ఆర్బీఐ ద్వారా చేసిన అప్పు 81,082 కోట్లు. మీరు ఈ సంవత్సరం ఫస్ట్ 10 నెలలకు చేసిన అప్పు 87,674 కోట్లు. మీరు ఆర్బీఐకి ఫిబ్రవరి 2026 మార్చుకు మళ్ళా 9,900 కోట్లు. మొత్తం తోలితే 3,27,370 కోట్లు కాదా? 3,27,370
27,370 కోట్లు. ఈ లెక్కలు మీరు ఊరికే మీరు తప్పు మీకు తెలియదని కాదు, దీంట్లో మేము చెప్పిన దాంట్లో తప్పు ఎక్కడుందో మీరు చెప్పండి. ఎందుకు చెప్తాను, ఏపీ జల్ జీవన్ మిషన్